పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి హన్మకొండ డిస్ట్రిక్ట్ ఫార్మర్ 3500 చిక్స్ తీసుకున్నారు. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days ఉంచాలి. ఒక 1 week అయిన తర్వాత బ్రూడింగ్ సైజు కొంచెం పెంచవచ్చు. అండ్ ఫీడర్కి డ్రింకర్కి మధ్య 3 feet డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే ఫీడ్ ఓన్లీ ఫీడర్లోనే వేయాలి. పేపర్ ఫీడ్ వేయకూడదు. దానివల్ల చిక్స్లో డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీడ్ ఓన్లీ ఫీడర్లోనే వేయాలి. అండ్ చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి. చిక్స్ షెడ్లోకి వచ్చిన ఒక వారం రోజుల వరకు చిక్స్ వాటర్ టేకింగ్ అండ్ ఫీడ్ టేకింగ్ ఎలా ఉంటుందనేది ఫార్మర్ గమనిస్తూ ఉండాలి. కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ లభిస్తుంది. అండ్ ఇంకా మా కంపెనీలో పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి. సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మా కంపెనీలో లభిస్తాయి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ చేయండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.